ఎప్లాస్టిక్ అనీమియాలో 3 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఒకటి మాత్ర రూపంలో ఉంది, ఇంజెక్షన్ రూపంలో ఉంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రూపంలో. పిల్లల్లో వచ్చే ఎప్లాస్టిక్ అనీమియా ఇన్హెరిటెడ్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. ఫ్యాంకోని అనీమియా, డైమండ్ బ్లాక్, కొన్ని రకాల జన్యు లోపాలతో కూడిన ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు చిన్నపిల్లల్లో వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ ఒకటే దారి. ఎప్లాస్టిక్ అనీమియా జన్యు లోపాలతో కాకుండా కూడా మధ్యలో వచ్చే జబ్బుగా ఉంటుంది. సో వీళ్ళల్లో తీసుకుంటే 3 రకాల ట్రీట్మెంట్. ఒకటి టాబ్లెట్స్, సైక్లోస్పోరిన్ అనే ఒక మాత్ర ఉంది, తర్వాత ఎల్ట్రోమోపాగ్ అనే టాబ్లెట్స్. వీటి కాంబినేషన్తో దగ్గర 30% నుంచి 40% మంది వరకు బాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ కంట్రోల్ అవుతుంది. ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు ATG యాంటీథైమోసైడ్ గ్లోబులిన్ అనే ఒక ఇంజెక్షన్ బోన్ మ్యారో వాతావరణాన్ని రీగ్రోత్ అయ్యేట్టు చేస్తుంది. ఈ ఇంజెక్షన్ వల్ల పెరిగే ఛాన్సెస్ 70% వరకు ఉంటుంది. లేటెస్ట్ గా కాంబినేషన్ థెరపీస్, ఇంజెక్షన్ మాత్రలు కలపడం వల్ల సక్సెస్ రేట్ 80% వరకు అయింది. కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే ఆప్షన్స్ గా చెప్తాం. ఇది కాకుండా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. క్యూర్ చేయాలంటే ఇది ఒకటే పద్ధతి, కాకపోతే క్యూర్ చేయ పద్ధతి కాబట్టి అందరిలో వాడే కాదు. పేషెంట్ ఫిట్నెస్, ఏజ్, జబ్బు తీవ్రత ఇవన్నీ కన్సిడర్ లో తీసుకొని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది.